కాంగ్రెస్ పార్టీ నుంచి బేసిక్గా ఈ మధ్య కాలంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని బాగా గుర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బల్మూర్ వెంకట్ కానివ్వండి, లేకపోతే కోదండ రామరెడ్డి గారిని కానివ్వండి, మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, సో వీళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. మరి మిమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోయింది? కంటెస్టెడ్ క్యాండిడేట్, కంటెస్టెడ్ నాన్ కంటెస్టెడ్ నడుస్తుంది. ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు సజా, పనిష్మెంట్. టికెట్ తీసుకున్నారు, గెలవలేదు, వీళ్ళు పాపం టికెట్ తీసుకోలేదు, వాళ్ళకు ఇయ్యాలి. ఫైట్ చేసినారు, ఇచ్చేస్తున్నారు. కరెక్ట్. బల్మూర్ వెంకట్ కి దొరికింది 100%. 80+ కేసులు ఆయన మీద బుక్ అయింది, ఇచ్చినారు. వెరీ గుడ్. అనిల్ కుమార్ కి ఇచ్చినారు. ఎస్, ప్రతి ఒక్క జెండా. ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా, రేవంత్ అన్న వచ్చే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ జెండా గాంధీ భవన్ లో పట్టుకుంటే ముగ్గురే పట్టుకున్నారు జెండా. ఆ టైంలో అన్ని పోరాటం ఇంకా అజిటేషన్లు గట్టిగా పబ్లిక్ లో తీసుకుపోయి చేసిన ముగ్గురే వ్యక్తి. 1 అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్ యాదవ్. అంతే, ముగ్గురు చేస్తారు. దానిలో అనిల్ కుమార్కి ఇచ్చినారు. అంజన్ కుమార్కి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే కంటెస్టెడ్. ఫిరోజ్ ఖాన్కు ఎందుకు ఇవ్వలేదు? కంటెస్టెడ్. బల్మూరుకి ఎందుకు ఇచ్చినారు? నాన్ కంటెస్టెడ్. అర్థమైంది? ఇక్కడ ఒక వాల్ పెట్టినారు హైకమాండ్. ఎవరు కంటెస్ట్ చేస్తారు వాళ్ళకు వద్దు. మాకు ఏదైనా ఇస్తేనే మళ్ళీ మధు యాస్కి గారు నాకు, జగ్గారెడ్డి గారు నాకు, మళ్ళీ అంజన్ కుమార్ నాకు, అందరు అడుగుతారు. సో ఎవరు కంటెస్ట్ చేయలేదు వాళ్ళకు అన్యాయం అవుతుంది అని ఈ బ్రాకెట్ పెట్టినారు. రైట్, మీరు చెప్పిన మాట నేను ఏకీభవిస్తాను. సో థింగ్ ఏంటంటే, ఇక్కడ మైనారిటీ కోటాలోని ఒక మినిస్టర్ పదవి అలాగే ఖాళీగా ఉంది. సో అది మీకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే షబ్బీర్ అలీ గారికి ఆల్రెడీ స్టేట్ అడ్వైజర్ పోస్ట్ ఇచ్చున్నారు. సో మైనారిటీ కోటాలో మీరే ఉన్నారు, మరి అది ఎవరికి ఇస్తారు? హైకమాండ్ డిసైడ్ చేయాలి, రేవంత్ అన్న డిసైడ్ చేయాలి. ఓకే, బట్ మీకు రావాలి అనేది ప్రజల నుంచి వస్తున్న మాట. ప్రజల ఆకాంక్ష ఉంటే హైకమాండ్ తప్పకుండా ఇస్తుంది. ఆ ఆకాంక్ష పబ్లిక్ ది హైకమాండ్ కి, రేవంత్ అన్నకి అర్థం కావాలి. అంతే. నాకు ఈ అని నేను అడగను, ఇస్తే న్యాయం చేస్తా, అది అందరికీ తెలుసు. రైట్. మరొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా, ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ ఎడమొహం పెడమొహం పెట్టుకొని తిరుగున్నారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు మేమంటే అంటే ఒకరికి ఒకరు అన్నట్టుగా కలుపుకొని రాసుకొని తిరుగుతున్నారు. మరి అది ఇంతకు ముందే ఉండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు? అర్థం కాలేదా? ఓకే. ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఓకే, అంటే లైక్ తిట్టుకోవడం కానివ్వండి, సో ఘోరంగా తిట్టుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు మేము ఒకరి కోసం ఒకరు అన్నట్టుగానే ఉంటున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఏమంటారు? కాంగ్రెస్ డిఎన్ఏలో ఉన్నది, పుట్టినప్పటి నుంచి ఇదే ఉన్నది, ఆ డిఎన్ఏలో ఉన్నది. వాళ్ళ అయ్య, తాత, ముత్తాత, మామ, అయ్య, చిన్నైనా, అన్న, అన్ని దానిలో డిఎన్ఏలో ఉన్నది. లిటరలీ ఒక వర్డ్ అద్దంకి దయాకర్ గారు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంగే అని చెప్పేసి డైరెక్ట్ గా మాట్లాడారు. మరి ఇప్పుడు ఒకరికొకరు అన్నట్టుగా ఇట్లా క్లోజ్ గా మూవ్ తిరుగుతున్నారు. సో దీన్ని మీరు ఎలా చేస్తారు? అంటే మీరు ఒక పార్టీలో ఉండి. అమ్మ, దిసులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది. నా పెళ్ళం నాకు ఎంతైనా ప్రేమ చేయని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. నా కొడుకు గాని కూతురు గాని ఎంతైనా ప్రేమ ఉంటుంది, నాకు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఇట్లా మా పార్టీలో డెమోక్రసీ ఉన్నది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. దాంతో తర్వాత ఏం ఇలా పవర్ లో వచ్చినాం. సో పవర్ అంటే అందరికి యునైటెడ్ గా తీసుకుపోవాలి కదా, ఎవరు కష్టపడిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. 100% అతనికి దయాకర్ సాక్రిఫైస్ చేస్తారు, అతనికి రావాలి, తప్పకుండా ఇస్తారు. కొద్దిగా టైం పడుతుంది, వస్తుంది. ఫిరోజ్ ఖాన్ ఎంత పని చేస్తున్నాడు, 100% వస్తుంది. కొంత టైం ఆగాలి. పాలిటిక్స్లో పేషెన్స్ ఉండాలి. నాకు పని ధర్మం, నేను యోద్ధా టైం, నేను ఎప్పుడు ఏదైనా ఇస్తాని ఆలోచన పెట్టను, ఎక్కడి నుంచి కొట్లాడి తీసుకురావాలి. అంటే మీరంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్, బేసిక్గా మీరు ఫస్ట్ నుంచి ఏంటంటే పార్టీ కోసం పని చేస్తున్న పార్టీ నేతలకి కొంతమందికి దూరంగా ఉండి మీరు మీ వేలో వెళ్తుంటారు. బట్ ఇక్కడ అలా కాదు. ఎలాగా అంటే ఇంకా తిట్టుకోవడమే డైరెక్ట్గా, ఇంకా ఒకరినొకరు అన్నట్టు. మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక లవర్స్ లాగా తిరుగుతున్నారు. అది 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 ఎప్పుడు పవర్లో వచ్చిన తర్వాత ఇదే ఈక్వేషన్ నడుస్తుంది. మేము ఇప్పుడు వచ్చేసినాం. సో పవర్ ఉంటే ఒకలాగా, పవర్ లేకపోతే ఇంకొకలాగానా? ఇది కాంగ్రెస్ డిఎన్ఏ అమ్మా. ఇది మొత్తం ఇండియాలో కాంగ్రెస్ పార్టీ దీనికోసం చాలా ఫేమస్. ఎప్పుడు కొట్లాడతారు, ఎప్పుడు యునైట్ అవుతారు తెలియదు. ఇది ఒక భార్య భర్త లాగా అందరు చెప్తారు కదా, మొగుడు పెళ్ళాలి యుద్ధం అంటారు. అయితే మొగుడు పెళ్ళాం యుద్ధంలో మధ్యలో పోవద్దు. ఎట్లా కొట్లాడతారంటే పరిశాన్ కావాలి, రాత్రి కలుసుకుంటారు.
సో అట్లనే కాంగ్రెస్ పార్టీ అమ్మ. ఓకే, రైట్. మరొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కీలక నేతలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పదవులు వచ్చిన తర్వాత, మినిస్టర్స్ అయిన తర్వాత అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. రైతు బంధు అడిగితే ఏకంగా చెప్పుతో కొడతానని మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డైరెక్ట్గా మాట్లాడారు. అండ్ అలాగే స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ సీఎంని పట్టుకుని రండా అని చెప్పేసి అని బండబూతులు మాట్లాడారు. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా అయ్యుండి? ఇప్పుడు మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నారు, ప్రతిపక్షంలో లేరు. ఆన్సర్ ఇస్తుంది. ప్రభుత్వం వచ్చింది, వినమ్మా, ప్రభుత్వం వచ్చింది, మొత్తం దోచుకు తిన్నారు. బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసి ఇచ్చినారు. డబ్బులు లేవు, 6 to 7 lakh crore rupees అప్పు పెట్టినారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి బట్టి ఫైనాన్స్ మినిస్టర్ పోయి డబ్బులు తీసుకురాలేవా అంటే ఎంత దోచుకున్నారంటే, ఎంత ఉధార్ తీసుకున్నారంటే మాకు లోన్ కూడా దొరకలేదు. తెలంగాణ సర్ప్లస్ స్టేట్కి అప్పుల స్టేట్ చేసినారు. దాని తర్వాత ఇంత అప్పు చేసినారు. సాలరీ ఇవ్వడానికి డబ్బులు మా దగ్గర తక్కువ పడుతుంది. ప్రస్తుతం 2 monthsలో అంతా సెట్ అవుతుంది. కానీ ఇంత దోచుకొని తిన్నారని ఆ కోపంలో కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదే సేమ్ కోపం నాకు కూడా ఉన్నది. మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు నాకు ఏదైనా పొజిషన్ వస్తే నేను కూడా మాట్లాడతాను. అంటే పొజిషన్ వస్తే బూతులు తిడతారు? 100% తిట్టా. ఎందుకంటే మొత్తం పబ్లిక్ మనీ దోచుకున్నారు. రేవంత్ రెడ్డి సొంత డబ్బులతో వినమ్మా, అంటే పొలిటిషియన్స్ అంటే తిట్టడానికి ఉన్నారు. వినమ్మా, రేవంత్ రెడ్డి సొంత డబ్బులు దోచుకున్నారు, కోమటిరెడ్డి దోచుకున్నారు, ఫిరోజ్ ఖాన్ది దోచుకున్నారు, పబ్లిక్ దోచుకున్నారు కదా. ఇన్నోసెంట్ పబ్లిక్ది దోచుకున్నారు. దొంగలంగా మాటలు మాట్లాడి 10 years రూల్ చేస్తున్నారు. సో చిప్పా ఇచ్చిపోయినారు. దాని తర్వాత ఇలా మేము ఏదైనా పర్ఫార్మెన్స్ చేయాలంటే డబ్బులే లేవు, ఉధార్ తీసుకురావాలంటే ఉధారిస్తలేరు. ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. అక్కడ ఒక నరేంద్ర మోదీ, ఇక్కడ కేసీఆర్ మొత్తం ఫినిష్ చేస్తున్నారు. ఎట్లా పబ్లిక్కి మేము ఇచ్చే ప్రామిస్లు అమలు చేయాలి? సో మాకు కష్టం అవుతుంది. సో ఈ కష్టంది కారణం ఎవరు? కేసీఆర్. సో తప్పకుండా రేవంత్ రెడ్డి కోపం 100%. కోపం కాదు. ఇరిగేషన్ అన్న నంగా పనులు చేసుకొని కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ దోచుకొని తినేసి 100 రూపాయలకి 1000 రూపాయలు చేసుకొని దొంగ కాంట్రాక్టర్లకు తిని వాళ్ళ మొత్తం కమిషన్ తీసుకొని బ్రోకరిజం చేసుకొని అన్ని చేసిన తర్వాత రేవంత్ రెడ్డికి కోపం ఉండదు? 100% ఉంటుంది. ఉంటే తిడతారా? అది తిట్టానే కాదు, అది ఆవేశం. అది చూపిస్తున్నాం పబ్లిక్. సీఎంగా ఉన్న కేసీఆర్ ఎప్పుడైనా అలా తిట్టడం మీరు చూసారా? 100%. కేసీఆర్ ఎంత తిడతారు అమ్మ? కేసీఆర్ తిట్టలేదు. 10 times చూపిస్తాను నేను. రైట్. అంటే మా వర్షన్ అంటే మాకందరికి చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది, మరి మీరు ఎలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అంటే మీరు ఒక ప్రజల నాయకులు ప్రెసెంట్. సో మీరు అందరికీ చెప్పాల్సింది పోయి మీరే అలా తిడుతుంటే ఇంక ఇక్కడ ఏమిస్తున్నారు జనాలకి? ఏమైంది అంటే ప్రభుత్వం లేనప్పుడు దొంగ అని తిట్టినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా చూస్తే వీళ్ళు గజ దొంగ తయారైనారు. ఓకే. ఒక థెఫ్ట్ ఉంటుంది అమ్మ, థెఫ్ట్ ఉంటుంది, ఒక రాబరీ ఉంటుంది, ఒక డకేతి ఉంటుంది. ఆ స్టాండ్లో మొత్తం కేసీఆర్ చేసింది డకేతి. మొత్తం లూటేసినారు, అంటే మొత్తం తీసుకున్నారు. అసలు ఛాన్సే లేదు. 6 months దాకా ఇక్కడ నుంచి డబ్బులు తీసుకురావాలి అర్థమైతే లేదు మాకు. సో ఎవరు దోచుకున్నారు? బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్. కోపం ఉండదు, అదే కోపం. రైట్. మరి వెంకటరెడ్డి గారు తిట్టిన మాటలకు మీరేం సమాధానం చెప్తారు? చెప్పుతో కొడతారు రైతు బంధు అడిగిన వాడిని అని అన్నారు కదా, దాని గురించి మీరేమంటారు? మరి డబ్బులు సెట్ చేస్తున్నాం, ఈ మొత్తం ఈ బంధువులు చెప్పి మొత్తం డ్రామా చేసినాడు ఆ ముఖ్యమంత్రి. టైం వస్తుంది, తప్పకుండా ఇస్తాం, ప్రస్తుతం ఇప్పుడే వచ్చినాం, కొద్దిగా ఆగు, 100 రోజుల టైం మాకు, దాని తర్వాత మేము అమలు చేయకపోతే అడుగు